ముందుగా చేపల్ని నీట్గా కట్ చేసుకునేసి కడుక్కునేసి ఫ్రెష్గా చేసి పెట్టుకున్నవి కొద్దిగంత సాల్ట్ వేసుకుందాం. తర్వాత కొద్దిగంత కారం, తర్వాత గరం మసాలా, ఇప్పుడు బ్లాక్ పెప్పర్, కొద్దిగంత ధనియాల పొడి, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక నిమ్మకాయ తీసుకొని 2 దెబ్బలుగా కోసుకునేసి లోపల ఉండే విత్తనాలన్నీ తీసి అందులో రసం పిండుకుంటే సరిపోతుంది. రసం పిండిన తర్వాత బాగా కలుపుకోవాలి. మసాలాలు కలిపిన చేప ముక్కల్ని మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు ఊరబెట్టుకుంటే బాగుంటుంది. స్టవ్ ఆన్ చేసుకొని ఫ్యాన్ పెట్టుకునేసి కొద్దిగా ఆయిల్, ఉల్లిపాయ తీసుకొని దాన్ని 4 ముక్కలుగా చేసుకొని వేసుకుంటే దాన్ని వాడుకోవడానికి బాగుంటుంది. దీంట్లోకి పెద్ద ముక్కలు చాలండి. టమాటాలను కూడా ఒక్కో టమాటా తీసుకునేసి 2 భాగాలుగా కట్ చేసుకునేసి దాన్ని కూడా వేసుకొని వాటిని వేయించుకుంటే బాగుంటుంది. ఇప్పుడు అందులో ఒక 2 యాలకులు, కొద్దిగంత స్టార్ పువ్వు, చెక్క, లవంగాలు వీటిని దోరగా వేయించుకునేసి ఇప్పుడు తీసి ఒక ప్లేట్లోకి వేసుకుందాం. వీటిని కొద్దిగంత చల్లారనిచ్చి మిక్సీ జారి తీసుకునేసి దాంట్లో వేసుకునేసి పేస్ట్ చేసుకుందాం. ఇందులో కొన్ని వాటర్ని యాడ్ చేసుకుని మూత పెట్టేసుకొని పేస్ట్ చేసుకుంటే బాగుంటుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసుకునేసి అదే ప్యాన్ పెట్టుకుంటే కొద్దిగంత ఆయిల్ వేసుకునేసి ఈ చేప ముక్కల్ని అందులో ఒక్కొక్కటిగా వేసుకునేసి ఫ్రై చేసుకుందాం. చేప ముక్కలు వేసాక కొద్దిగా అటు ఇటు కదిలించుకుంటే అడుగున అంటుకోకుండా ఉంటుంది. ఆ తర్వాత రెండో వైపుకి తిరగదిప్పుకుంటే 2 వైపులా బాగా కాలుతుంది. దీన్ని ఏంటంటే పూర్తిగా వేయించకుండా కొద్దిగా ఒక రకంగా వేయించుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మళ్ళీ మనం కూరలో ఉడికిస్తాం కదా, అందుకు. చూడండి వేగాయి కదా. ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా తీసుకునేసి ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు మిగిలిన వాటిని కూడా సేమ్ అదే విధంగా 2 వైపులా వేయించుకునేసి ప్లేట్లో తీసుకుందాం. ఇప్పుడు మళ్ళీ అదే బండి పెట్టుకునేసి దాంట్లో ఈ పేస్ట్ని యాడ్ చేసుకుంటే ఇప్పుడు ఈ పేస్ట్ని ఏంటంటే కొద్దిసేపు ఉడకనివ్వాలి. దాంట్లోకి కొద్దిగంత ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు వీటిని వేసి వాటిని మిక్స్ చేసుకునేసి పచ్చివాసన పోయేంత వరకు అయితే కొంచెంసేపు ఉడకనిద్దాం. సరేనా? ఒక 2-3 నిమిషాలు సరిపోతుంది. ఇప్పుడు వేయించుకున్న ఈ పేస్ట్లో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుందాం, మనకి ఎంత అవసరమో అంత. ఇప్పుడు నీటిని పోసాం కదా, ఒక 4-5 నిమిషాలు దీన్ని ఉడకనివ్వాలి. ఈ పులుసు తెరిలే టైంలో అప్పుడు దాంట్లో ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆ చేప ముక్కలన్నింటినీ ఒక్కొక్కటిగా వేసుకుందాం. ఇప్పుడు చేప ముక్కలన్నీ వేసాం కదా, వేసిన తర్వాత గంటి పెట్టి కలబెట్టకుండా ఈ విధంగా బాండీని తిప్పుకుంటే బాగుంటుంది. ఆ తర్వాత ఏంటంటే ఒక 6-7 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి.
చూడండి కూర అంతా ఉడికిపోయింది కదా, పులుసు కూడా చిక్కబడింది. దీంట్లో కొద్దిగా అంతా కొత్తిమీర వేసుకుంటే దీనిని కూడా గెంటు పెట్టి కలబెట్టకుండా ఈ విధంగా తిప్పుకుంటే సరిపోతుంది. చూడండి కూర చిక్కగా గ్రేవీగా ఎంత బాగుందో రెడీ అయిపోయిందండి.